శంభో శివశంకర హరహర మహాదేవ అంటూ ఈ పర్వతాలన్నీ కూడా ఎప్పుడు నామస్మరణంతో మోగిపోతుంటాయి. ప్రస్తుతం మనము నందిపేట మండలంలో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనము మహారాజు గత 3 దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ పుణ్యక్షేత్రము దినదిన అభివృద్ధి చెందుతూ లక్షలాది భక్తులకు ఇక్కడ ప్రసిద్ధిగాంచిన ఆలయాలను దర్శించుకొని భాగ్యం కలిగిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇక్కడ పూరి గుడిసెల్లో ప్రారంభమైన ఈ ఆలయం ఇప్పుడు సుమారు 7 నుంచి 8 ఆలయాలతో పాటు ఈ ఆశ్రమం చాలా అభివృద్ధి చెందుతుంది. మానవ సేవయే మాధవ సేవయే అన్నట్టుగా ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాలకు సందర్శించేసి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతున్నాయని భక్తుల విశ్వాసం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్వామివారు ఏదైతే దీక్షా కార్యక్రమాలు చేపడతారో ఈ దీక్షా కార్యక్రమాలు ఏదైతే విజయదశమి నుండి ప్రారంభమైన మౌన దీక్ష కార్తీక మాసం రోజు ముగుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ దీక్షా కార్యక్రమం ఏదైతే చేపడతారో ఈ ప్రాంతం వద్ద ఉన్నాము. మంగిరాములు మహారాజు గారు ఇక్కడ నుండే విజయదశమి రోజు దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. దీక్ష సమయంలో విజయదశమి రోజు ప్రారంభమైన ఈ దీక్ష తిరిగి కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ స్వామివారు బయటికి రావడం జరుగుతుంది. అంటే సుమారు 36 నుంచి 41 రోజుల వరకు స్వామివారు ఉపవాస దీక్ష ఉంటూ మౌనవ్రతంలో ఉంటారు. ఎవరితో మాట్లాడడు, ఎవరికి దర్శనం ఇవ్వడు. గత 3 దశాబ్దాలుగా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. రకరకాల కార్యక్రమాలు, రకరకాల పండుగల సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం మనతో పాటు మహారాజు గారు ఉన్నారు. అసలు దీక్షకు సంబంధించిన వివరాలను తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మహారాజా, మీరు ఎప్పుడు ఈ దీక్ష అనేది ప్రారంభించారు? ఎంతకాలం అయింది? ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? మేము అంటే ఇప్పటికి 28 సంవత్సరాలు అయితే సార్ మేము ప్రారంభం చేసి. అంటే మొట్టమొదలుగా ఒక ఏం లేకుండా ఈ గుట్ట ప్రాంతము అక్కడ ఒక టెంట్ వేసుకొని అంటే తాటిపత్రి వేసుకొని కూడా 41 రోజు దీక్ష చేసినాం. అప్పుడు పాలు పండ్ల మీద ఉండేవాడిని. తర్వాత అట్లా 5 సంవత్సరాలు అక్కడ గడిచిపోయింది. ఈ ధ్యాన మందిరం కట్టిన తర్వాత కూడా దీంట్లో చేయడం అంటే ఓన్లీ పెసలు నిమ్మరసం రోజు తీసుకొని అట్లా దీక్ష అంటే 41 రోజుగా 12 సంవత్సరాలు అయిపోయింది వాస్తవంగా. అదొక 41 రోజు దీక్షగా అట్లా 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఉన్నన్ని రోజులుగా 36 రోజులు అంటే దశమి విజయదశమి నుంచి పోతే కార్తీక పూర్ణం రాత్రి 12 గంటలకు బయటకు వస్తా. మరి అదే కాకుండా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆలోచన ఏంటంటే మనమే ఇది కాకుండా తరించకుండా ఇతరులను కూడా అందరినీ కూడా తరించడం చేయడము ఒక ఆలోచన సార్. ఎందుకోసం అంటే అందరినీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఒక గంట సేపన్న భగవద్ధ్యానంలో చేయాలి. భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకు ప్రశాంతత కూడా అనిపిస్తుందని సాయంత్రం 7 గంటల నుంచి 8 వరకు దాకా అందరినీ కూర్చుండేటి మౌనం దీక్షలు ఉండి ఓంకార శబ్దం అందరం కూడా ప్రశాంతంగా ఏకాకంఠంతో అంటూ అందరూ కూడా ధ్యానం చేసి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. తర్వాత ఈ సంవత్సరం కూడా ఒకసారి ఏం చేసినామంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా 1 గంట సేపు మంచి ధ్యానంగా ఉండి మరి ఆయనకు అంకితంగా ఉండడం మన కర్తవ్యమని మరి మేమే చేయడం కాకుండా మరి ఇతరులు వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క చేసి తరించడం చేయాలనే ఒక ఆలోచనతోని ఆ భగవత్ కృపతోని మరి ప్రారంభం చేస్తున్నాం. ఇట్లా 28 సంవత్సరాలుగా గడిచిపోతుంది సార్. ఇంకా రోజు భగవంతుడి కృపతోని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా భోజన సౌకర్యము సమయ అనుకూలంగా వచ్చిన వారికి కూడా ఎవరు ఉపాసం ఉండకుండా భోజనం అనుకూలంగా అన్ని సౌకర్యాలు అంటే వారి సౌకర్యాల కోసం అంటే రూములు ఉండడము, అందరూ దాతలు రూము కట్టించడము. ఈ 36 రోజులు కూడా ఇక్కడనే ఉండి కొందరు నిష్ఠతో ఉంటారు. ఇక్కడ ఉండకున్నా వేరే ఇళ్ళల్లో ఉన్నా కూడా కౌసు నీసు తినకుండా వాళ్ళు కూడా నిష్ఠలో ఉంటారు. మరి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నిష్ఠలో ఉంటారు. దుబాయ్లో, సౌదీలో ఎవరెవరు ఏ రకంగా ఉన్న పిల్లలందరూ కూడా ఈ 36 రోజులు ఎలాంటి ముట్టుకోకుండా మంచి నిష్ఠతో ఉంటారు. ఈ దీక్ష అయిపోయిన తర్వాత వారి పనులు వారి కార్యక్రమంలో యథావిధిగా చేసుకుంటారు. మరి దాంతోపాటు ఇక్కడ ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా భూమి పూజ అయినా వెంటనే భగవంతుడి కృపతోని మరి మహారాజు ఏం చేస్తున్నారు, మన ఆశ్రమంలో ఏం పని నడుస్తున్నది కూడా అందరూ కూడా ఫోన్ చేసి అడగడము. వచ్చిన విలేజ్ల భక్తులు కానీ బయట దేశంలో ఉన్న భక్తులు కానీ అంటే బాబు ఇది చేస్తున్నాం, నాయన ఇది చేస్తున్నాం అంటే నా అంత సేవ నేను 5,000 పంపిస్తా, 10,000 పంపిస్తా, ఒక రూమ్ డొనేషన్ ఇస్తా, నా మొట్టమొదటి జీతం ఇస్తా. అట్లా ఈ ఆశ్రమం అంతా డెవలప్ అవుతున్నది. మరి అదే కాకుండా కూడా మన యొక్క ధర్మాన్ని మనం ఉద్ధరించాలి కాబట్టి ప్రతి ఇంటికి 1 రూపాయి
అంటే రోజుకు ఒక భక్తుడు ఒక రూపాయి తీసి పెట్టాలా? అంటే ధర్మం ఏం చెప్తుందంటే మనం 10 రూపాయలు సంపాదించినట్టుంటే ఒక్క రూపాయి దానం చేయాలి. అది ధనశుద్ధి అవుతుంది. భగవంతుడి నామం వలన శరీర శుద్ధి అవుతుంది, వాక్ శుద్ధి అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆచరణం మనం పెట్టినాం. ఒక 5 సంవత్సరాలు అవుతుంది వాస్తవంగా. 2.5 లక్షలు, 3 లక్షలు, 4, 5, 6, 7, 8 ఇక మొన్న గ్రూప్ ఉన్నాకో కరెక్ట్ 13 లక్షల రూపాయలు వచ్చినాయి సార్. అంటే ఎక్కడ పోయి ఏ చంద చేస్తే ఎంతగానో మనం ఇదైతే అలా ఆత్మ ప్రేమ భావనతోని రోజుకు ఒక రూపాయి తెచ్చి ఆశ్రమంకి అంకితం చేస్తున్నారు. ఈ ఆశ్రమంకి అంకితం చేసిన యొక్క ఈ కార్యక్రమాలే మనం అందరికి కూడా ఈ రోజు కార్యక్రమాలు కూడా దాంతో మనం నడిపిస్తున్నాం. మరి అన్నదానం కానీ, ఇంకా రూములు కట్టడం కానీ, చేయడం కానీ, ఈ ఆశ్రమం డెవలప్ అవ్వడం కానీ, అలాంటి దాతలు ఉండడమే ఈ యొక్క కర్తవ్యం జరుగుతున్నది. మేము అంటే మేమందరం నిమిత్త మాత్రం, మనమందరం కూడా చేసేది ఏంటంటే నిమిత్త మాత్రం. భగవంతుడు అప్పచెప్పిండు, మనకు శరీరం ఇచ్చిండు, దాన్ని ఉద్ధారం చేసుకుందాలిగే మనం భగవంతుడి యొక్క శరీరం ఇచ్చిండు. కాబట్టి ఇచ్చిన అవకాశం తల్లిదండ్రులు, మరి పెద్దలు, భగవంతుడి కృపతో, సత్పురుషుల యొక్క అనుగ్రహంతో మనం వచ్చినాం. వారి యొక్క ఆశీస్సులతో ఎల్లకాలంగా ఇలాంటి కార్యక్రమం చేసే అవకాశం మాకు ఇచ్చిండు. కాబట్టి అది ఎలాంటి ఆటంకం జరగకుండా ఇంకా ముందు పోవాలని మా ఆలోచన. మరి వృద్ధాశ్రమం మరి సుమారు 25 మంది పిల్లలకు ఎడ్యుకేషన్, హాస్టల్ ఉన్న వారికి ఫీజు కట్టడం కానీ, స్కూల్ ఉన్న వారికి ఫీజు కట్టడం కానీ, ఇట్లా మరి ఎందరో సాధు సత్పురుషులు కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. పత్రం పుష్పం ఫలం తోయమని శాస్త్రం చెప్పినట్టుగా దాన్ని అనుసరించి మనం పంపించడం కూడా జరుగుతున్నది. మరి అదేవిధంగా మొన్న ఆదివారం 28 మనం ఓపెన్ చేసి 28 తారీఖు మెదక్ జిల్లాలో రామన్పేట ప్రాంతంలో కొంత భూమి మనం ఖరీదు చేసి గోశాల కట్టినాం. అంటే మన ఆశ్రమంలో గోశాల అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని ఒక 20 ఆవులు ఇక్కడ ఉంచి ఒక 70 ఆవులు అక్కడ కొట్టి పంపించినాం. అక్కడ మొన్న 28 తారీఖు నాడే ఒక పెద్ద 100 ఫీట్ల షెడ్ వేసేసి మంచిగా బోరు నీళ్లు అన్నీ పెట్టేసి ట్యాంకు పెట్టేసి మంచిగా గోశాల కూడా అక్కడ ప్రారంభం చేసినాం. ఈశ్వరుడి దయతోని మరి రోజు అభివృద్ధి కావాలి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా నిమిత్తమైన ఒక జీవితం కాబట్టి ఆ భగవంతుడికి జీవితాంతం కూడా త్యాగం ఉండి మనం త్యాగం చేయాలి. ఆయన చరణాలను కూడా ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని భగవంతుని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఆధ్యాత్మికతో పాటు మీరు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కదా. వృద్ధాశ్రమంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు? ఓకే సార్, ఇప్పుడు ఆశ్రమంలో సార్ మనకంటే సుమారు 10-12 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉచితంగా సేవ చేద్దామని వచ్చిండ్రు. వాస్తవంగా సేవ చేద్దామన్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సపరేట్ ఇస్తే బాగుంటుంది అంటే రూమ్ డోనర్స్ వస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నాం. ఉత్త టైంలో వాళ్ళకి ఏమో ఇది అయితే లేదు. అందుకోసం ఒక 6-7 ఏళ్ళ నుంచి ఇక్కడ సేవ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక 25 మందికి మనం వృద్ధాశ్రమం కట్టిపించినాం. మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళే కొంతమంది ఉన్నారు. వాస్తవంగా వారికి అదే అవకాశం చేస్తున్నారు సార్. అదేవిధంగా విద్యార్థులకు విద్యను కూడా అభ్యసిస్తున్నారు కదా, కంప్యూటర్ సేవలు కూడా ఇస్తున్నట్టు తెలిసింది. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏమేమి కార్యక్రమాలు? సార్ ఇప్పుడు ఒక 25 మందికి హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు కట్టేస్తున్నాము. తర్వాత ఈ స్కూళ్ళల్లో ఉంటే కూడా ఈ స్కూళ్ళల్లో ఫీజు కట్టుతున్నాం ఒక 25 మందికి. ఇంకేదైనా డిగ్రీ చేసిన వాళ్ళకు ఉంటే నిజామాబాద్ అప్ అండ్ డౌన్ ఇచ్చేసి ఛార్జ్ కూడా ఇచ్చేసి ఫీజు కట్టి చదివిస్తున్నాం. ఇంకా కంప్యూటర్లు అంటే వాస్తవంగా ఇంతకుముందు పెట్టినాం, అది సరైన ఇది కాలేదు అని అది క్లోజ్ చేసేసి ఇంకా ముందు ఆలోచన చేద్దామని ఒక ఆలోచనతో ఒక 25 మందిని ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం సార్ మనం పిల్లలు. ఇటీవల మీరు అంటే ఒక మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టాలనే లక్ష్యంతో గోదావరి నది పరివాహక పాదయాత్ర చేపట్టారు కదా. ఆ యాత్ర కూడా ఎట్లా జరిగింది, ఏంది ఒక్కసారి? అంటే సార్ అది ఎందుకు అంటే మన ఆశ్రమంకు చాలామంది అయోధ్య నుంచి గోదావరి పరిక్రమ చేసి వచ్చేవాళ్ళు చాలామంది. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారని నేను చాలా వాళ్ళను అడిగేవాళ్ళని. అంటే మనకు భాష ప్రాబ్లంతో కొంచెం ఇబ్బంది అవుతుండే. అడిగే వరకల్లా మేము ఇట్లా గోదావరి పరిక్రమ చేసుకుంటూ వస్తున్నాం మారదని కొంచెం హిందీలో చెప్పిండ్రు. కొంచెం మాకు తెలిసి అంటే అర్థం కాని మాటలు అలా విన్న తర్వాత మాకేం ఆలోచన అంటే అట్లా 4-5 సార్లు వచ్చిండ్రు అయోధ్య నుంచి సాములు అందరూ కూడా. అంటే సుమారు 10 మంది 12 మంది 5 10 మంది ఇట్లా వచ్చిండ్రు, చాలాసార్లు వచ్చినప్పుడు మరి ఇదేంది పరిక్రమ అంటే ఏంది, అసలు దీంట్లో ఉద్దేశం ఏముందని ఒకసారి మేము వాళ్ళని అందరిని అడిగితే ఏమన్నానంటే శాస్త్ర ధర్మాన్ని అనుసరించి స్వామీజీ మరి ఎందరో మహానుభావులు గోదావరి చుట్టూ తిరిగి వాళ్ళ జీవితం త్యాగం చేసుకొని తరించిండ్రు. మరి ఎన్నో కథలు పురాణాలు చూస్తే కూడా ఉన్నాయి అని చెప్పగానే మరి మనం కూడా ఎందుకు వేయద్దు, అసలు మనం చేస్తే ఇంకా ఏమిది
అని ఒక ఆలోచనతోని ఒక వాళ్ళకి విచారం చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, స్వామీజీ మీరు ఏం చేస్తారు, మీరు తిరిగేది అటు ఇటు మంచి జర లైఫ్ లెగ్జర్ చేస్తారు, మీరు అసలు నడుస్తారా, మీరు నడవలేరు, కొంచెం ఇబ్బంది అయితే అవసరం అనుకుంటే మీరు వెహికల్లో తిరిగి ఉండే అని చెప్పిండ్రు. అంటే లేదు నేను వెహికల్, సరే చూద్దాం, ఆలోచన సంకల్పం చేయడం మన కర్తవ్యం, తర్వాత ఆ గంగామాత దయ ఎట్లా ఉంటే అట్లా పోదామని అనుకున్నాం. వాళ్ళ సలహా తీసుకొని పోయిన సంవత్సరము మొన్న మార్చి 9వ తారీఖు నాడు నందిపేట నుంచి బయలుదేరినాము. మరి 8వ తారీఖు నాడు త్రయంబకేశ్వరు కొండలల్లా సంకల్పం చేసినాం. సంకల్పం చేసి నేను ఒక్కడిని అనుకున్న వాస్తవంగా, నాతో పాటు ఇంకా మా కౌంటర్ల సాయన సార్ అని, మరి తిరుపతి ఆతినబాబు మఠం మహారాజు, జంగంపల్లి మహారాజు కృష్ణదాస్ స్వామి ఆయన కానీ, దాని తర్వాత ఇంకొకటి మెట్టిపల్లి దగ్గర ఒక భక్తుడు ఉంటాడు ఆయన కానీ, మా ఆశ్రమం నుంచి ఇంకొక భక్తుడు, ఇట్లా 5గురం మేము వాయినాం. వాస్తవంగా అక్కడ సంకల్పం చేసినాం 5గురం. యథావిధిగా ఈశ్వరుడు యొక్క దయతోని ప్రతి గ్రామంలో కూడా మహారాష్ట్రలో ఎంత ప్రేమ ఆత్మీయత అంటే నిజంగా అలా దానికి మనం అంతు కట్టలే. వాళ్ళు మేము నడుచుకుంటూ పోతే స్వామీజీ కాజారే ఐసా మరట్లో మాట్లాడి వాళ్ళ ఇంటికి తోలుకపోయి కూర్చుండబెట్టి పాలు, టిఫిన్ టైంలో టిఫిన్, మీకు ఏది తింటామంటే అది మేము అరేంజ్ చేస్తాం స్వామీజీ అని. రాత్రి అయిన సమయంలో కూడా వాళ్ళ ఇళ్ళలో దొలకపోయి చపాతీలు వారి యొక్క వంటలు చేసి మాకు భోజనం కూడా పెట్టి సహకరించిండ్రు. మరి మేము అనుకున్న వాస్తవంగా 6 నెలలు పడుతుందేమో అనుకున్నాం, పోయి వచ్చిన వాళ్ళు 6 నెలలు అవుతుందని చెప్పిండ్రు. అటువంటిది మేము ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, పెద్దల అనుగ్రహంతో 111 రోజులలో పూర్తి చేస్తున్నాం సార్. 111 రోజులు అంటే ఇంత విచిత్రంగా అంటే మాకు ఎవరికి ఎలాంటి ఒక ఇంజెక్షన్ తీసుకున్న ఇది లేదు. మరి అన్ని జిల్లాల నీళ్ళు, అన్ని రాష్ట్రాల నీళ్ళు తాగినా కానీ ఒక్కరికి ఒక సర్ది కూడా కాలేదు సార్. మరి మా వెనుక ఏం చేసుకున్నామంటే ఒక టాటా మ్యాజిక్ ఉంచుకున్నాం, ఒక 4 ఉంచుకున్నాం. మేము 15 కిలోమీటర్లు పొద్దున, సాయంత్రం ఒక 12, 13, రోజు 28, 30, 28, 30, 35 అవకాశం ఉన్న దగ్గర అట్లా నడుచుకుంటూ పోయినాం. ప్రతి గ్రామంలో కూడా మాకు ఇంత సహకరించండి అది మనం అంతుగట్టని విషయము. మన ముఖపరిచయం కూడా లేదు వాస్తవంగా. ఇప్పుడు ముఖపరిచయం లేని దగ్గర అంతా మాకు సహకరించిందంటే అది ఎవరి పుణ్యము? గంగాదేవి పుణ్యం. అంటే మేము సంకల్పం చేసిందంటే విశాలమైన హృదయంతోనే పోయినాం. అంటే మాకు ప్రాణం అటైనా పర్వాలేదు ఇటైనా పర్వాలేదు అన్న ఒక త్యాగం చేసే పోయినాం. పోయిన దానికి ఎక్కడ కూడా ఎలాంటి కూడా సమస్యలు రాకుండా ప్రతి గ్రామంలో మనకు అందించిండ్రు. ఇప్పుడు రాత్రిపూట బస ఎక్కడ చేసేవారు, అదేవిధంగా మీ అల్పాహారం ఏం తీసుకునేవారు ఏంటి అసలు? అయితే నేను కూడా వాస్తవంగా ఇప్పుడు 15-20 సంవత్సరాలు ఒక పూటనే భోజనం చేస్తా. యాత్రలో కూడా ఒక 4-5 రోజులు ఒక పూటనే భోజనం చేసినాం. మాకు భోజనం టిఫిన్ చేసేవాళ్ళం. ఆశ్రమంలో అంటే టిఫిన్ చేయగలిగి అందరూ దాన్ని సహకరించేవాళ్ళు. మాకు పోయిన దగ్గర అంటే టాటా మ్యాజిక్లో అందరూ మొగలని దొరకపోయినాం కాబట్టి టిఫిన్ చేయడం చాలా ఇబ్బంది అయింది. అందుకు ఆ గంగమాతకు దండం పెట్టి, అమ్మ ఇది సహకరిస్తలేము, నడుచడం పోయి పెద్దగా పెట్టి నువ్వు మరి శరీరం కూడా సహకరియాలంటే ఇక 2 పూటల భోజనం అయితే వేయాలని రాత్రి కూడా భోజనం చేసేవాళ్ళం. అంటే 2 పూటల భోజనం కూడా చేసి వాస్తవంగా రాత్రి కాగానే ఎక్కడ స్కూల్, ఎక్కడైనా మందిరం, ఆ మందిరం దగ్గర బస చేసి ఇక ముందు వ్యాన్ పోతుండే, అక్కడ మాకు ఫోన్ చేసి చెప్తుండే పలానా దగ్గర ఆగిన మహారాజ్ మీరు ఎక్కడికి వచ్చేయండి. అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు కూడా అక్కడ కావాల్సిన కొంచెం పలంగిలు, కుర్చీలు ఏదైనా అవసరానికి అన్ని వాపం ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మనం నడుచుకుంటా అంటే ఇవాళ ఉన్నది రేపు ఉండలేము, రేపు ఉన్నది ఎల్లుండి ఉండలేము, అట్లా పోయినాం. కాబట్టి మాకు ఎలాంటి యాష్ట అనేది అలసట లేదు, యాష్ట కూడా రాలేదు సార్. అసలు ఎలాంటి సమస్య రాలే అసలు ఆరోగ్యరీత్యంగా అయితే. తర్వాత అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చేసి ఇక్కడ బాసరకు వచ్చినాం. బాసరకు వచ్చేవరకు చాలామంది ఇంకా స్వాగతం అంటే ఇక చూడాలా మహారాజు, 1 నెల రోజులు అయిపోయింది చూడాలని తపనతో అంటే ఈ బాసలో ఒక రోజు టైం తీసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఆమె చరణాల దగ్గర ఉండి మరి కళ్యాణ మండపం మన రావు సప్పులు ఇప్పించారు. ఆ బాసర విలేజ్ వాళ్ళు కూడా చాలా సేవ చేసిన పాపం. మనకు భక్తులు కూడా ఆర్కే రైస్ మిల్స్ వాళ్ళు కూడా అన్నదానం కూడా చేసిండు. ఆ రోజు కనీసం 6-7 వేల మందికి అన్నదానం ఆ దాతని ముందుకొచ్చి పెట్టిండు. అందరికి కూడా భోజనాలు పెట్టి ఒక రాత్రి అంతా అక్కడ ఉండి మళ్ళీ తెల్లారి యథావిధిగా మళ్ళీ యాత్ర కొనసాగించిన. ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ తర్వాత మళ్ళీ ఏది ఆదిలాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మము అట్లా అన్ని రాజమండ్రి దాకా పోయినాం సార్. అది మన ఇక్కడ భద్రాచలంలో ఒక రోజు ఆగినాం. అంటే అక్కడికి కూడా చాలామంది వచ్చిండ్రు. చేసేవరకల్లా మరి ఒక రోజు మీరు అక్కడ ఆగాలంటే మాకు నడకకు ఆలస్యం అవుతుంది అని ఆయన ఒక రోజు అక్కడ కూడా మనం ఆగినాం. అక్కడ కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకున్నారు. మరి వాళ్ళు ఇటు వచ్చేసారు. మళ్ళీ మేము యథావిధిగా అక్కడికి పోయినాం. మరి సముద్రం అలా అంటే యానం దాకా పోయినాం సార్. గమ్యం ఎన్ని రోజులకు చేరుకున్నారు? మళ్ళీ గమ్యంలో తిరుగు ప్రయాణంలో ఎలాంటి అనుభవాలు మీరు ఎదుర్కొన్నారు?
ఇప్పుడు ఏంటంటే యానం దాకా పోయినాం సార్ మేము, అంటే మనకు చివరిగా ఆ సముద్రం ఒడ్డుకు యానం దాకా పోయినాం. ఇంకా రోజులు మనకు ఎంతైంది అసలు డైరీ రాసినాం, ప్రతి విధానంగా ఎక్కడ ఆగినాం, ఎన్ని గంటలకు ఆగినాం మన డైరీలో ఉన్నాయి. అయితే యానం పోగానే అక్కడ ఏంటంటే వాళ్ళని అడిగినాం ఏ విధంగా మనం సముద్రం క్రాస్ చేయాలంటే వాళ్ళు ఏమన్నారంటే పడవలో వేయచ్చు మారాదు అని చెప్పిండు. సరే మరి పర్వాలేదు అంటే మాకు సెండా పేదలకి చాలామంది నూతిపల్లి బంగారు సాయిరెడ్డి కానీ, సిలిండర్ లింగం కానీ, రామలింగం కానీ, నిర్మలు ఎంసీ లింగన్న కానీ చాలామంది అంటే అందరూ భక్తులు వచ్చిండ్రు హైదరాబాద్ నుంచి. అట్లా వచ్చేసి 31 మనిషిమైనాం మేము. 31 మనిషిమైతే చిన్న పడవ అయితే కష్టమవుతుంది అని పెద్ద పడవ అంటే మామూలుగా ఉష్కే చేసే పడవ మాట్లాడుకున్నాం. తిరుగు ప్రయాణం కోసం తిరుగు అంటే సముద్రం క్రాస్ చేయాలి. గోదావరి అక్కడ గోంగనే గోదావరి ఏమైందంటే అక్కడ గోంగనే ఏది మన కుడివైపు కాదు సార్, అదేంది మన అది కాదు రాజమండ్రి అవతల అదే ధవళేశ్వర్ కింద 3 పాయలైంది అమ్మవారు. 3 పాయలంటే 3 పాయలు దాటద్దు వాస్తవంగా శాస్త్ర ధర్మం. ఆ 3 పాయల సముద్రాలు కలిసిన తర్వాత సముద్రాలు నడుమ నుంచి మనం రావాలి, అది ఒక పుణ్యం, అదొక శాస్త్ర ధర్మం. గోదావరి దాటడం అంటే పోవద్దు, అని ధర్మం ఒప్పుకోదని శాస్త్రాన్ని మనం అడిగి కూడా అది చేయడం. ఆ పడవ సముద్రాలు దాటాలంటే 24 గంటలు పడుతుందని 12 గంటలు పడుతుందని చెప్పారు. 12 గంటలు అంటే సరే పర్వాలేదని మరి వంట భోజనం ఏంటంటే మీరు మా పడవలు వేసుకోవచ్చు మారాదని మా సంజు మన పిల్లలందరూ కూడా సిలిండర్ టిఫిన్ అన్ని అరేంజ్మెంట్ చేసేసారు. ఇక అందులో కూకున్నాము, పొద్దున్న 7 గంటలకు కూకున్నాం. 7 గంటలకు టీ తాగి 7 గంటలకు కూకుంటే 10:30-11 గంటలకు అలా టిఫిన్ రెడీ చేసుకున్నాం, టిఫిన్ తిన్నాం. ఎక్కడికింత గోదావరి విడిచి సముద్రాలకు పోతున్నామో సముద్రం గోదావరి కలిసింది కాబట్టి అక్కడ లోపలికి పోయినా కొద్దీ ఇక అమ్మవారిని మనము ఇది చేయొద్దు కానీ విపరీతమైన వాసన, నల్లటి నీరు, సముద్రంలో నీళ్ళు లోపలికి పోయిన తర్వాత అసలు ఇక మనం అంత కలుషితము. అదేంటంటే అంత వాసన, ఇక అసలు వాసన అంటే ఇక చెప్పరాదు. మళ్ళీ దానికి తోడు ఈ బంగాళాఖాతం లేచింది మేము ఎక్కిన తర్వాత. మాకు ఎవరికి తెలియదు వాస్తవంగా, మాకు సమాచారం అందలే. ఇక లోపలికి పోయిన తర్వాత పడవ అసలు విపరీతమైనట్టు ఊగుతున్నది. ఆ ఊగుడుకు తొలుకులకు మేమందరం కూడా వామిటింగ్ చేసుకున్నాం. ఎవ్వరు కూడా 31 మనుషుల ఒక 10 మందే వామిటింగ్ చేసుకోవాలి. తత్తిమూలందరూ 20 మనుషులు వామిటింగ్ చేసుకున్నాము. అసలు చెప్పరాదు, అంటే ఒక 2-3 అయితే శవాలు కూడా అసహ్యమని కూడా ఫీల్ అయినాం, అంత పరిస్థితి ఏర్పడ్డది. ఆయన అడిగితే ఏం కాదు మారాదు, సరే వెళ్ళిపోదామని వెళ్ళిపోయినాం. ప్రయాణం సాగిస్తున్నాం. రాత్రి 8:30-9 అయింది. మాకు పోయేవే ఇంకా 70 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా దారి 70 కిలోమీటర్లు ఉన్నాయి. సముద్రం సెంటర్ ఆగిపోయినాం. ఆయన అంటాడు ఏంటంటే మారాది ఇప్పుడు పడవ పోదు, మాకు అది ఏదైతే టవర్ ఉంటుందో ఆ సింగల్ అందుతలేదు, మాకు కనబడతలేదు, మీరు ఇక్కడ ఆపేస్తామంటే. నేనంటే ఏది సముద్రాలు ఇప్పటికే మేము 12 గంటలైంది, పొద్దున్న 7 అయిపోయింది, ఇప్పుడు 7 అయింది. ఇంట్లో ఆగినాము, మాకు ఓలకు మలమూత్రాలు కూడా లేవు, అసలు మా శరీరం ఎట్లా తట్టుకుంటుంది, మరి అదే ఆగుడు ఇంకా కొద్దిగా ముందు ఆగితే గడ్డకు తీసుకపోతే అయిపోతుంది కదా అని ఆయన చాలా ఫోర్స్ చేసిన. కానీ మరి ఏం కాదు, మీరు ఏదైనా ఉంటే ఎట్లా మేము పక్కకు నిలబడతాం, మీరు ఓ చేయొచ్చు అని చెప్పాను. కానీ ఆయన అది కాని పని. ఇక ఆ పరమాత్మని యాద్ చేసుకుంటా సముద్రాలు ఏంటంటే ఒక పెద్ద లంగర్ అని ఉంటుంది సార్ వాళ్ళ దగ్గర. ఒక 2 కాంబలు ఎత్తు సోల్తాడు కట్టి ఆ లంగర్ని లోపలికి వేసిండు. సముద్రాలు వేయంగానే ఆ పడవ మొత్తం అట్లనే ఆగిపోయింది మాత్రం ఉంటుందా, ఆ తొలక మీద ఇట్లా 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 నానా రకాలు ఇట్లా అయ్యేవారికల్లా మా అందరికి కూడా పంచప్రాణాలు ఇదైపోయినాయి. ఆ భగవంతుడు ఎప్పుడు మాకు కనకరిస్తాడు, గడ్డకెక్కుతాడు అని ఒక అందరికీ ఆలోచన. ఇళ్ళకి వెళ్ళి ఫోన్ వస్తే ఆల్రెడీ సాయిరెడ్డి అన్న నూతిపల్లి అమ్మ నిన్ను అడిగి సముద్రాలు ఉన్న మారాతోని వచ్చినవా, వచ్చి లేకుంటే ఓం నమ శివ అని చెప్పేసి ఆల్రెడీ ఇంటికి ఫోన్ చేసిండ్రు. అరే ఎన్నడు చేయనుడు మా నాన్న ఇట్లా చేసిండని కూడా పాప మా అమ్మ వాళ్ళు భయపడ్డారు. ఇంకా చాలా కుటుంబాలు అయితే కొంచెం భయపడకుండా ఏం కాదు మేము మంచిగానే ఉన్నామని చెప్పిండ్రు. అట్లా కొంచెం మనోధైర్యం తగ్గిపోయింది. వాస్తవంగా మాకు జంగంపల్లి మారాదుకు మాకు ఎలాంటి మనోధైర్యం తగ్గాలి. ఎందుకోసం మనం పుట్టించినవాడు నారు పోసేవాడు, చెట్టు పెట్టినవాడు నీరు పోస్తాడు, నీరు పోసినవాడు రక్షణ చేస్తాడనే ఒక మనోభావన మాకు కొంచెం అనుభవంతో మేము భయపడలే. సరే రాత్రి అంతా గడిపినాం. ఉదయాన మబ్బున 5:30కు మళ్ళీ పడవ ప్రయాణం చాలు చేసిండు. ఒక 15 కిలోమీటర్లు అయితే మేము అక్కడికి పోతాం, ఏది బొడ్డుకు చేర్చుకుంటాం. కానీ ఆ 15 కిలోమీటర్ల దూరంలో గోదావరి నీళ్ళు సముద్రం నీళ్ళు తొలుకు ఎట్లా లేస్తుందంటే ఒక 2 అంతస్తుల ఎత్తు లేస్తున్నది. అక్కడి దారి కనబడతలేదు. ఈ నడిపించటైన అంత మంచి మనిషి అయోమయం అయిపోయి బాగా ఆయన ముఖంలో దుఃఖం కలొచ్చేసింది.
అయ్యో మహారాజ్ మేము పోయేటట్టు లేము, పరిస్థితి ఇట్లా ఉన్నది, ఇంత మేము అవుతుంది అనుకోలేదు, ఈ బంగాళాఖాతం ఎక్కువైపోయింది, అది ఇబ్బంది అవుతుంది, నేను తుఫాను ప్రభావంతో నేను మళ్ళీ యథావిధి స్థితికి వెనుకకు పోతా అంటాడు. ఆ సముద్రాలు ఉంటే ఏం అపాయం కాదట, కొనకస్తే అపాయం అట. అంటే ఒక్క తొలుగు గట్లా పడ్డదనుకో మనందరం కూడా సమాప్తి. మాకు ప్రాణం మీద ఉన్నది, మీకు ప్రాణం మీద ఉన్నది అని అంటే మన బండ్లో ఉన్న భక్తులు ఇక దుఃఖం వచ్చేస్తున్నారు, ఏడుతున్నారు, ఏదో రకరకాల ఫీలింగ్ పెట్టుకుని ఏడుస్తున్నారు. మాకు అసలు చివరి క్షణాలంటే ఇక అందరం కూడా అదే అనుకున్నాం. మాకు అప్పటిదాకా కూడా ఏమని అనిపించాలి, ఆయన దుఃఖంకి రాగానే మాకు కొంచెం దుఃఖం అనిపించింది. అది భగవంతా ఇదేంది, అసలు నువ్వు ఉన్నావా లేవా, ఇది ఏంది, అసలు జన్మం ఇచ్చినాం అందరికీ, కానీ సంకల్పం చేయడం ఒక్కరిని చేసినాం, ఒక్కరితోని ఇంత 20 మంది సమాప్తి అయితే అది ఎంతవరకు నీకు ఇదో భగవంతా అని ఒకసారి మనసులో వచ్చి కొంచెం బాధగా ఒక 4 నిమిషాలు అట్లా అనిపించింది. అనిపించే లోపల బంగారు సాయిరెడ్డి నడిపించిన లైన్ గూకున్నారు. ఆ లోపల ఏం చేసిండు మన కమలాకర్ సార్ అని టీచర్ల మీద అంటే ఆయన ఏం చేసిండు, మారా మనం ఇంత ఉండే ప్రాణాలు కావాలని ఓడగొట్టుకుంటున్నాం ఇవి అని ఆయన వెంటనే మన నిజామాబాద్ కలెక్టర్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే వీళ్ళు ఏం చేసిండు, అంతర్వేది ఫోన్ చేసిండు. అంతర్వేది నుంచి సార్కి వచ్చింది, ఇట్లా ప్రాబ్లంతో మేము ఎదుర్కొంటున్నాం సార్, ఇట్లా అంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు అని అట్లా మాట్లాడుతున్నారు. ఆ గోదావరి మాత తల్లి మొత్తం ఆ తొలుకులన్నీ సమానమైపోయినాయి సార్. ఒక్క 5 నిమిషాలలో తొలుకులు సమానమైపోయింది. మనకు ఉష్క తెప్ప కనబడుతున్నది ఒక 5 నిమిషాలలో. కనబడరికి ఈయనకి మన ధైర్యం పెరిగింది. ఏమన్నాడే మహారాజ్ మేము తీసుకపోతే ఏం టెన్షన్ లేదు, అది ఉసుకే కత్త కనబడుతుందని చెప్పేసి ఒక 10-20 నిమిషాలలో గడ్డ దించిండు. 26 గంటల దాకా అరిచేతిలో ప్రాణాలు, ఎవరికి మలమూత్రాలు లేవు, ఏమి లేవు. కష్కడి నీళ్ళు తాగితే కష్కడి కాకెక్కున్నాం. అంటే భగవంతుడు అనేవాడు తన ఒడిలో 26 గంటలు సముద్ర భగవంతుడు కూడా తన ఒడిలో ఉంచుకొని తరించి వరించి మమ్మల్ని పంపించిందంటే పరీక్ష. అది ఒకటి చిన్న పరీక్ష పెట్టిండు. దుఃఖంతో ఉన్న వాళ్ళు దుఃఖించిండ్రు, ఆనందంతో ఉన్న వాళ్ళు ఆనందంగానే ఉన్నాము. కొంచెం ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు కొంచెం మాకు మనసులో బాధ అనిపించింది. ఎందుకంటే ఒకరు పోవడము అది వేరు, ఒకరితోనే ఇంతమంది పోవడం మరి అది ఎంతవరకు ఇదవుతుందో పరమాత్మ అది నీకే గుర్తాను అనుకున్నాం, అంతే తప్ప ఇంకేం అనుకోలే. ఆ క్షణములనే అది కూడా సమాధి పరీక్ష చూయించిండు. ఇంకా ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అంతర్వేది అంటే యానం నుంచి అంతర్వేది దగ్గర వచ్చేసి అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉన్న చాలా మంచి సనాతన నుంచి వచ్చినది అది. అక్కడ అందరు కూడా మాకు భోజనాలు ఏర్పాటు చేశారు, భోజనం చేసినాం. ఇక ఆ రోజు రాత్రి అంతా కూడా ఎవరి ప్లేస్లో అక్కడ వెళ్ళిపోయాను రాత్రి అంతా. మళ్ళీ ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మళ్ళీ తెల్లవారి మేము ఎవరైతే ఎక్కడి నుంచి అయితే గోదావరి నుంచి తీసుకుపోయిన నీళ్ళు ఉంటాయో అవి ఆ పక్క కోయాలి. ఆ పక్క కోసేసి అక్కడ సముద్రమాతకు పూజ చేసి మళ్ళీ అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళా యథావిధి ప్రయాణం మళ్ళీ సాగించినాం. మళ్ళీ సాగించి నడుచుకుంటూ రాగా ధర్మపురి, ఇంకా మన మంతెన కాళేశ్వరి, ధర్మపురి, మళ్ళీ యథావిధిగా బాసర మన నందిపేట ఆశ్రమం మనది. ఈ ఆశ్రమంకి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు చాలామంది ఇక భక్తులు అప్పటికి 15 రోజులు అవుతున్నది గ్యాపు. ఇక అందరు కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక 2 రోజులు ఒక రోజు మొత్తం ఉన్నాం. ఇక్కడ ఉండి మళ్ళీ యథావిధిగా 24 రోజులలో మళ్ళా త్రయంబకేశ్వర్ ముట్టినాం. ఆ ప్రయాణంతో అక్కడికి కూడా పోయిన తర్వాత కూడా మంచిగా విజయంగా భగవంతుడి కృపతో ఎలాంటి ఆటంకం లేకుండా అక్కడ కూడా పూజ చేసి సంకల్పం చేసి పూజ చేసి యజ్ఞం చేసి వచ్చిన వాళ్ళకు ఒక 200-300 మంది వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా అన్నదానం చేసి ఇంకా యథావిధిగా మళ్ళీ ఈ యొక్క పరమాత్మ యొక్క ప్లేస్లకు చేరుకున్నాం. మరి అనిపించింది మీకు, అంటే ఈ పాదయాత్ర అనేది ఎట్లా అనిపించింది? భక్తులకు కూడా మీరు ఎలాంటి సందేశం? భక్తులకు కూడా అన్నానంటే మాకు అంటే వాస్తవంగా ఆనందం అంటే అది కనివిని వేరుగానే ఆనందం. ఇప్పుడు ఇవన్నీ పనులు చేసేది ఒక్క ఆనందం. మరి అలాంటి పాదయాత్రలో పోవడము అఖండ నామస్మరణ, ఎవరు మాట్లాడించే వాళ్ళు లేరు. నీకు నువ్వే భగవంతుని సాక్షాత్గా మన మదిలో యాద్ చేసుకుంటే మనం పోతున్నాం కాబట్టి ఆ ఆనందంకు మనం అంతు కట్టలేము. మరి వచ్చిన భక్తులకు కూడా అక్కడ ఎవరైతే మనకు దర్శనంకి వచ్చిండ్రు అక్కడ ఇదైనరు వాళ్ళందరూ కూడా అదే చెప్పినాం. వాళ్ళందరూ కూడా చాలామంది అడిగినారు, ఇది ఏందో మీరు ఇంత పరీక్ష పెట్టుకుని పోతున్నారు, ఇది ఇంత ఎండాకాలం, మళ్ళీ మీకు కాలం మేము 2 సాక్షులు వేసుకున్నాం, చెప్పులు వేసుకోవాలి, మరి ఇంత ఓంగా కూడా మీరు ఇంత కష్టం ఉండడం కూడా ఎందుకు పోతున్నారు అని అడిగారు. అంటే మేము ఒక్కటే అనుకున్నాం, అంటే మానవ జన్మం రాక వచ్చిందే పూర్వజన్మ సుకృత అనుబంధం, మానవుడి జన్మం వచ్చింది. మరి ఈ జన్మం తరించాలనే ఒక శాస్త్ర ధర్మం చెప్పింది కాబట్టి సనాతన నుంచి వచ్చిన ఎవరు చేసిండ్రు అని వాళ్ళు అడిగారు కొంతమంది భక్తులు. అంటే దత్తాత్రేయుడు, అవధూత దత్తాత్రేయ గురుక్షేత్ర పారాయణం చూసినట్టుంటే దత్తాత్రేయుడు కూడా ఈ గోదావరి చుట్టూ తిరిగి అక్కడక్కడ మందిరాలు కూడా నిర్మించి ఎందరికో భక్తులకు జ్ఞానోపదేశం ఇచ్చి ఒట్టిండు దత్తాత్రేయుడు. మరి అదేవిధంగా రామచంద్రుడు వనవాసం పోయినప్పుడు కూడా మన భద్రాచలం పోయిన దాకా అక్కడ దాకా
తను పాదయాత్ర చేసి గోదావరి పరిక్రమ చేసి అక్కడి నుంచి కిష్కింధ వెళ్ళిపోయిండు ఆయన రామచంద్రుడు. అంటే ఆ విధంగా చూసుకుంటుంటే మరి ఆ విధంగా ఇంకోటి నవనాథులు మత్స్యందరు గోరఖనాథులు కూడా 9 మంది మహా ఋషులు కూడా ఆ గోదావరి చుట్టూ తిరిగి కూడా వాళ్ళ జీవితం అంతా కూడా త్యాగం చేసుకున్నారు. మరి ఆనందమే మనకు ఉండాలి, ఆ ఆనందమే పొందిన వాస్తవంగా ఎలాంటి అసలు ఇక్కడికన్నా చాలా సుఖములే మేము అనుభవించినాం. అందరూ మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఫోన్లు చేసి మేము 9 అయితే ఎండలకి బయటకు వెళ్తలేము, మీరు ఎట్లా నడుస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు అని మాకు అంటే ఎప్పుడు కూడా వాస్తవంగా చల్లటి వాతావరణం, ఎప్పుడు మేఘాలు మా మీద ఉన్నట్టే ఉన్నాయి. వాస్తవంగా మా 5గురు ఉన్నారు కదా, ఎక్కువ రోజు కూడా ఎండ కొట్టింది అన్న మాట లేదు. ఎక్కడంటే ఒక మంచిర్యాల దగ్గర, ధర్మపురి దగ్గర అక్కడ కొంచెం బొగ్గుగన్ను లేకుంటాట కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువ ఎండ కొట్టింది, కానీ ఇంకా ఎక్కడా కూడా మాకు కొంచెం ఎలాంటి ఇబ్బంది కలగలేదు సార్. ఇప్పుడు ఈ విజయదశమి రోజు మీరైతే మౌన దీక్ష చేపడుతున్నారో మళ్ళీ తిరిగి కార్తీక పౌర్ణమి రోజు బయటకు వస్తారు కదా, ఎలాంటి నియమ నిష్టలు పాటిస్తారు ఏంటి? అంటే ఏం లేదు సార్, మనం అంటే వాస్తవంగా శాస్త్ర ధర్మాన్ని నేను ఏది చేసినా, అంటే నాకు చదువు రాదు, ఏ గ్రంథం కూడా చదవలేదు, నాకు వచ్చిన మనుషుల ఆలోచన నేను చేయగలుగుతా. అంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం, ఆ ఆలోచన నేను చేస్తా. ఏం లేదు ప్రపంచంలో ఏమున్నది, ఇవన్నీ సవరించడం ఇవన్నీ శాశ్వతమైనది కాదు. ఆ పరమాత్ముడి నామం శాశ్వతమైనది కాబట్టి నేను అప్పటి నుంచి ఇప్పుడు 28 సంవత్సరాల నుంచి ఒకటే భగవంతుడి నామం పంచాక్షరి యొక్క ధ్యానం చేసుకునాలి, మన జీవితం త్యాగం చేసుకునాలి. నేను దీక్షలో ఉన్నా కానీ, అంటే దీక్షలో ఉన్నా బయట ఉన్నా అంటే భగవంతుడి నామం చేస్తున్నాము, కానీ ఇంకా అనుష్ఠానంలో ఉండడం చాలా శ్రేష్టము, తక్కువ మాట్లాడడం చాలా శ్రేష్టం. మరి ఎవరికి కాన్ రాకుంటే ఇంకా నిష్టగా ఉంటే దానికి ఒక వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది, ఆయన అనుగ్రహం ఎక్కువ పొందుతాం. ఆ పొంది మరి ఇతరులకు కూడా దర్శనం చేయడం వలన మనకు కూడా ఆనందం పొందుతాము. మరి అనుష్ఠానంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను ఒకటి అనుకుంటా, ఈ బయటకు వచ్చే వరకల్లా ఒక 4 లక్షలు జపం చేయాలి, 5 లక్షల జపం చేయాలి, మరి ధ్యానం చేయాలి, 1 గంట 2 గంటల 3 గంటల ధ్యానం చేసుకుంటా కూక్కుంటా లోపల. మరి రోజు చేసే జపం కూడా రోజు చేసుకొని మనం బ్యాంకులో అమౌంట్ వేసినట్టుగా ఒక బుక్ పెట్టుకొని అంకెల్ని ఒక 1000 గంగను ఒక రుద్రాక్ష పక్కకు పెట్టేసి ఆ విధంగా లెక్క పెట్టుకుంటూ 6, 7, 8 ఆ విధంగా శాస్త్రం ఏం చెప్పిందంటే, ఎవరు ఏ శ్రేష్టమైన మంత్రాన్ని చేస్తారో జపం చేస్తారో అక్షరంకు లక్ష వేయాలి. అక్షరంకు లక్ష వేసినట్టయితే ఆ ప్రకృతి కూడా శుద్ధి అవుతుంది, వాక్ శుద్ధి అవుతుంది, మరి మంచి ప్రశాంతత పొందగలుగుతాడని శాస్త్రం చెప్తున్నది. నేనే కాదు, నాతో పాటు మీరందరూ కూడా ఉండి ఈ అక్షరంకు లక్ష ధ్యానం చేస్తూ నిష్టలో ఉంటూ మరి చేస్తే ఇంకా మన జీవితం తరించిపోతామని భగవంతుని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ దీక్షా సమయంలో భక్తులకు అంటే మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తారు ఏంటి? అంటే ప్రతిరోజు కూడా రాత్రి 7 నుంచి 8 గంటలకు రోజు దర్శనం ఉంటుంది. పొద్దున 6 గంటల నుంచి 7 కొట్టేదాకా ధ్యానం చేపిస్తా. ఇది అయిపోయిన తర్వాత కూడా యథావిధి మళ్ళీ మనకు ప్రతి అమావాస్య పుణ్యం కూడా నిశ్చిత పూజ, మీ అందరికి కూడా గుర్తు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకు వేరే వాళ్ళకు కూడా తెలుసు. నిశ్చిత పూజ పెద్ద హాల్లో మన శివుడి విగ్రహం పెట్టి అభిషేకం చేసి మరి వచ్చిన తర్వాత అందరూ లైన్గా వచ్చి బొట్టు పెట్టించుకుంటారు. ఆ నిశ్చిత పూజ ఈ దీక్షలు ఉన్నప్పుడు బంద్ ఉంటుంది. ఇంకా మళ్ళీ యథావిధి కార్తీక పుణ్యం తర్వాత యథావిధిగా నడుస్తుంది. అన్నదానం కార్యక్రమాలు కూడా అవుతాయి. చివరిగా భక్తులకు మీరు ఏం సలహా ఇస్తారు ఏంటి? ఇప్పుడు ఈ పండుగ ఎట్లా జరుపుకోవాలా, వాళ్ళ దీక్ష కూడా ఎట్లా చేపట్టాలా? అవునవును, శుభం. చూడండి, భగవంతుడి యొక్క కృప విజయదశమి అంటే శాస్త్రం ఏంటంటే విజయము పొందాలి. అంటే రామచంద్రుడు వనవాసం పోయినప్పుడు కూడా విజయం అంటే ఈ దసరాకే వారి యొక్క వనవాసం అయిపోయింది కాబట్టి అందుకనే మనకు విజయదశమి అని చెప్పిన వాస్తవంగా. విజయం అంటే మనం సాధించినంటే దీక్ష పట్టినా 41 రోజు దీక్ష పట్టినా సాధించడం, ఒక పని చేసినా సాధించడం, ఒక త్యాగం చేసిన సాధన చేయడం, త్యాగం చేయడం. కాబట్టి ఈ విజయం అనేది ప్రతి వాళ్ళకి అవసరం, నాకే కాదు మీ అందరికి కూడా అది అవసరమే. కానీ విజయం అనేది ఆ విజయదశమి నుంచి మనం ప్రారంభం చేసుకునాలి. అనుష్ఠానంలో ఉండేవాళ్ళు కూడా సాధ్యమైన ఒకప్పుడు చాలా, ఈరోజు దశమి నాడు మేకలు కోళ్ళు చాలా కోసేవాళ్ళు. కానీ ఈ రోజులలో కొంచెం 4-5 సంవత్సరాల నుంచి ఈ దసరా నాడు ఏం తినద్దు, మహారాజు దీక్షలు ఉంటాడు అన్న ఒక భావనలో చాలామందికి వచ్చినాయి. అది తినకుండా కూడా ఉంటారు. అది చాలా నాకు సంతోషం. అంటే ఈ ప్రాణిలో ఉన్న పరమాత్ముడు ఒకటే, పశువులలో ఉన్న ప్రాణి ఒకటే, ప్రతి 84 లక్షల జంతువులలో కూడా పరమాత్ముడు నేను ఉన్నాను చెప్తున్నాడు. అలాంటి జంతువుని మనం కోసి మరి తినడము అది ఎంతవరకు మనకు ఇదో
ఒకసారి మనం వెనుకకు తిరిగి మరీ చూసుకుంటే మన మనసు ఒప్పది వాస్తవంగా మన బిడ్డ ఎట్లున్నదో ఆ జీవరాశి బిడ్డ కూడా అట్లనే ఉంటుంది, మన తండ్రి ఎట్లున్నాడో జీవరాశి తల్లి కూడా అట్లనే ఉంటుంది, మన తల్లి ఎట్లున్నదో దాని తల్లి కూడా అట్లనే ఉంటుంది. దాని లోపల పరమాత్మను చూసినప్పుడు ఎలాంటి కౌసు నీవుసు తినము అనే ఒక ఆలోచన నాకు ఉంటుంది. నేను చెప్పేది కూడా వాళ్ళందరికీ కూడా భక్తులందరికీ కూడా అదే సందేశం ఇస్తామా, మనందరం నిష్ఠతో ఉండాలా. పప్పు అన్నము కూరగాయలు తినండి, భగవంతుడి దగ్గర ఉండాలంటే ఇది తినండి, లేదు మీ దూరం ఉండంటే మీ ఇష్టం. ఇంకా దీంట్లో బలవంతం లేదు, ఏమి లేదు, మీ ఇష్టానుసారం. రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. మంచి మార్గమా చెడ్డ మార్గమా మనమే ఎన్నుకోవాలి. మంచి భోజనం చేసినట్టుంటే ఆయనకి దగ్గరగా ఉంటాం, మరి రాక్షసి భోజనం చేసినట్టుంటే భగవంతుడికి దూరంగా ఉంటాం. కాబట్టి ఇలాంటి కొంచెం నియమనిష్టాలతో ఉన్నట్టుంటే ఆయనకు అంకితంగా ఉంటాము. చాలా సాధ్యమైన వరకు మనం బంద్ చేసే ప్రయత్నం చేస్తేనే చాలా మనం బాగుంటుందని అది అందరు కూడా అదే నేను సందేశం ఇస్తా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కాబట్టి ఇంకా ఆలోచన సార్. ఓం నమః శివాయ. ధన్యవాదాలండి. మీ విలువైన సమయాన్ని మా K6 ప్రేక్షకులకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. విజయదశమి పండుగ శుభాకాంక్షలు కూడా చెప్తా ఉన్నాము. ఏదైనా కానీ భగవంతుని మీద విశ్వాసం పెట్టేసి ముందుకు వెళ్తే కార్యసిద్ధి సాధ్యం అవుతుంది. మృత్యు ఒడిలోకి వెళ్ళినా కానీ ఆ భగవంతుడు రక్షిస్తాడు అని చెప్పేసి తనకు జరిగిన అనుభవాలే స్వామీజీ చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటివరకు స్వామివారి అనుభవాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీనివాస్, నందిపేట్.